హాయ్ అండి అందరికీ. ఈరోజు అటుకుల పోహ అనమాట, అటుకుల ఉప్మా. అయితే ముందుగా నీళ్ళల్లో కడిగి నానబెట్టుకుని పిండుకున్న అటుకులు, అలాగే ఈ అటుకుల పోహాకి లేకపోతే ఉప్మాకి కావలసిన టమాటోలు 3 టమాటోలు, 3 ఉల్లిపాయలు, కాస్త కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు కారం తక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవాలి, కారం ఎక్కువగా ఉంటే ఓ 4 మిరపకాయలు సరిపోతాయి. అలాగే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కాస్త ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి అనమాట. నా దగ్గర మిర్చి ఇంకా లేదు, అందుకని 2 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇది టేస్ట్ కోసమే, అవసరం కూడా లేదు. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ముందుగా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు 1 స్పూన్ తీసుకుంటున్నానండి. కొంతమంది కాస్త ఆయిల్ ఎక్కువగా వేసుకుంటారు, లాస్ట్లో పుట్నాల పొడి యాడ్ చేసుకుంటారు. నేను పుట్నాల పొడి యాడ్ చేసుకోను అనమాట. అందరికీ పడదు కాబట్టి, సూట్ అవ్వదు కాబట్టి, నాకు కూడా సూట్ అవ్వదని నేను పుట్నాల పొడి వేసుకోను. ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త పుట్నాల పొడి, జీలకర్ర, వెల్లుల్లిపాయ కలిసి ఆ పౌడర్ వేసుకోవాలి మిక్సీలో పట్టుకొని. లేదు అంటే ఇలా ప్లెయిన్గా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలా హెల్దీ వేలో షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాను అనమాట. మీకు కూడా ఈజీగా ఉండాలని, బిగినర్స్కి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకుని నీళ్ళన్నీ వాడ్చుకుని పక్కకు పెట్టుకున్న అటుకుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం వేసుకున్న అటుకుల్ని కాస్త కలియబెట్టుకోవాలి. చూసారా, కలర్ఫుల్గా చాలా బాగుంది. కొద్దిసేపు అలాగే హీట్ చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా అయ్యే వరకు మనం హీట్ చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఎంతో రుచికరమైన అటుకుల ఉప్మా, అదేనండి పోహ, రెడీ అయిపోయింది. ఉంటాను మరి, బాయ్ బాయ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.